ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. జై కాలభైరవాయ. ఈ వారాహి నవరాత్రులు చాలామంది కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. చాలా అమ్మవారు అయితే చాలా ఉగ్రదేవత, చాలా పవర్ఫుల్, మేము తప్పిదాలు ఏమైనా చేస్తామేమో అనేటువంటి సందేహం చాలామందిలో ఉంది. నేను ఒకటే విషయం, శరీరంతో చేయడానికి మనస్సుతో చేయడానికి రెండు విధానాలు ఉన్నాయి. శరీరంతో చేసేటువంటితో ఏ పూజ కూడా సత్ఫలితాలు లేవు. మనస్సు లగ్నాన్ని చేసి చేయాలి, మనస్సుతోనే చేయాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాలమాన ప్రకారంగా మనం ఈ శరీరంతో చేసేటప్పుడు మనం రకరకాలుగా అన్నమాట, మైల అంతు అవన్నీ కూడా తగులుతూనే ఉంటాయి, తగలకుండా ఉండవు. కానీ అందుకనే మనస్సుని లగ్నం చేసి చేయమంటారు. దేవతలు ఎవరైనా సరే శరీరంతో చేసేటువంటి ప్రక్రియలు ఎప్పుడు కూడా చూడరు. మనస్సు లగ్నం చేసి చేస్తున్నారా లేదా అన్నదే చూస్తారు. మనసా వాచ కర్మణ. అయితే పురుషులు అయితే గనక రోజు తలస్నానం చేయండి. స్త్రీలు అయితే వాళ్ళ కేశములు భారీగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అది కూడా 3 రోజులకు ఒకసారి కానీ లేదా 5 రోజులకు ఒకసారి కానీ తలస్నానం చేస్తే సరిపోతుంది. కానీ తలస్నానం చేయకుండా చేయాలంటే ఎలాగండి అనుకునే వాళ్ళైతే మాత్రం నీళ్ళని గంగే చీమనే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరే జలేస్ని సన్నిధింకురు, ఈ యొక్క మనస్సులో ఈ స్మరణం చేసుకొని ఆ జలాన్ని జల్లుకొని ఇలా అనుకోండి 3 సార్లు. తర్వాత సాయంకాల సమయంలోని లేదా ప్రాతకాలమున, అంటే మధ్యలో కాదు, సాయంకాలం అంటే ఈ మీరు చేసేటువంటి వారాహిదేవికి ఎప్పుడైనా సరే చీకటి సమయంలోనే పెట్టాలి దీపారాధన, కానీ ఏదైనా సరే పగటి సమయంలో కాదు. ఆ పగటి సమయంలో అసలు ఏ పూజ కూడా చేసినా సరే ఆవిడికి చేరదు. రాత్రి కాలంలో చేస్తేనే పూజ అనేది సత్ఫలితంగా చేరుతుంది. కందదీపం పెట్టుకోండి, చక్కగా అమ్మవారికి కందదీపారాధన చేసుకోండి. అమ్మవారి యొక్క స్తోత్రాలు ఏవైతే ఉంటాయో చదువుకోండి. మీకు నచ్చినటువంటి పదార్థాలు నైవేద్యంగా ఇంట్లో వండుకొని అది రుచి చూడకుండా మీరు నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకోండి. ఈ రకంగా వారాహి నవరాత్రులు అనేది చేసుకోండి ఇంట్లో. సత్ఫలితం అయితే అమ్మవారు ఖచ్చితంగా చూస్తారు, ఇస్తారు కూడా. మీరందరూ బాగుండాలని, మీ అందరికీ సుపరిచితుడే నేను మీకు చెప్తున్నాను. నా ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కానీ, నా యూట్యూబ్లో ఫాలోవర్స్ కానీ అందరూ బాగుండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలు చక్కగా సుఖజీవనం సాగించాలని నేను ఈ నవరాత్రులు చేస్తున్నాను. అలాగే జనాలందరూ కూడా బాగుండాలని కూడా చేస్తున్నాను. ఆయురారోగ్య ఐశ్వర్యాలు చక్కగా ఉంటారు కూడాను. హోమం కూడా చేస్తున్నాను. అందుకని చక్కగా ఈ యొక్క ఆరాధన అనేది చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. సరేనా? ఆయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా అమ్మవారి హారతలు చూడొచ్చు, చక్కగా విశేషంగా అన్నీ చూడవచ్చు. సరేనా? ఆయుష్మాన్ భవ.